విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశం ఇటు ఏపీ ప్రభుత్వానికి అటు కేంద్రానికి కాస్త ఇబ్బందిగా మారింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తారంటూ ప్రచారం జరగడం, ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం చకచకా జరిగిపోయాయి. ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదని కార్మిక సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా తేల్చి చెప్పాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రైవేటీకరణ అంశంపై క్లారిటీ ఇచ్చారు. 11,440 కోట్ల ప్యాకేజీని కూడా ప్రకటించింది. అయితే తాజాగా మరోసారి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తామంటూ కేంద్రం చెప్పిందంటూ ఓ కథనం కలకలం రేపింది. మరి నిజంగానే కేంద్రం విశాఖ ఉక్కును అమ్మబోతుందా? ఆ కథనంలో నిజం ఎంతుందో తెలుసుకుందాం. విశాఖ ఉక్కును 100% అమ్మేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సమాధానమిచ్చింది. 11,400 కోట్ల ఉక్కు రక్షణకు కాకుండా ఇతర ఖర్చులకు మాత్రమే వినియోగిస్తారని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అధికారులు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ అవుతుంది. కొందరు ఈ కథనాన్ని ట్వీట్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని గతంలో కేంద్రం ప్రకటించింది. అంతేకాదు, విశాఖ ఉక్కు కోసం 11,400 కోట్లతో ప్రత్యేకంగా ప్యాకేజ్ కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఫ్యాక్ట్ చెక్ టీం కూడా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తుందని ప్రచారం పూర్తిగా అవాస్తవం. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే కేంద్ర మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. విశాఖ ఉక్కు పునరుజ్జీవనానికి కేంద్రం వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వ శక్తి వంచన లేకుండా విశాఖ ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తుంది. ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు విష ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఫ్యాక్ట్ చెక్ టీం ట్వీట్ చేసింది. అంతేకాదు, ఈ కథనాలలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కథనాలు కూడా దొరికాయి. కేంద్రం ఇటీవల కాలంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినట్లు ఎక్కడ కథనాలు దొరకలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని కానీ అమ్మేస్తున్నట్లు కానీ ఇటీవల కాలంలో కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనంతో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా గుర్తించారు.